హరీష్ గారికి నమస్కారాలు. జూబ్లీ హిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్నాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, जय गोपन्ना। आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమా జూబ్లీ హిల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తే వాళ్ళందరూ చేయలేవట్టండి. ఒకసారి గట్టిగా పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలి పిడికిలి రెండు పిడికిల్లో दोनों दोनों हाथ उठाइए. जय तेलंगाना. కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర, దిశర, వాళ్ళ అబ్బాయి వాత్సల్య, అట్లాగే మా తమ్ముడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు షేక్పేటలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ, अन्नादम्मुलंदरिकी, जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश करता हूँ. मी अंदरिकी हृदयपूर्वకంగా నా నమస్కారం. మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా, మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది. అంతేనా? పక్కానా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామా? పక్కా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతికరికి అవసరం, ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే. రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు. కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్ లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏనాడు కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు, ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఇది బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, కానీ అవన్నీ తట్టుకొని నిలబెడితేనే నాయకుడు అంటారు. అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని
ఎక్కడికి తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం ₹1,00,000 మాత్రమే. మన రాష్ట్రంలో 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను ₹3,87,000 తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు. కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది. నేను చెప్పేది కరెక్టేనా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి, హైదరాబాద్లో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు 1 కాదు 2 కాదు 42 ఫ్లైఓవర్లు, ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 గా నిలబెట్టింది కేసీఆర్ గారు. అన్ని రంగాలలో 1, 2 కాదు, చదువుకోవాలనుకునే పిల్లలకి 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,116. ఆడబిడ్డ పుడితే 13,000 ప్రభుత్వ ఆసుపత్రిలో, మగబిడ్డ పుడితే ₹12,000. ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాత దాకా అవ్వ దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ₹200 ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని ₹2,000 చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది. మీరు హైదరాబాద్ లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు. మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.